హలో అందరికీ. మా అమ్మ అయితే బజ్జీలు చేస్తుంది. వాతావరణం చల్లగా ఉంది మా సైడ్ అయితే. మీ సైడ్ ఎట్లుంది నాకు కామెంట్ చేసి చెప్పండి. బయట అయితే వాతావరణం చూడండి ఎంత చల్లగా ఉందో. వర్షం వచ్చేటట్టే ఉంది కానీ వర్షం అయితే వస్తలేదు. పొద్దున్న దాకా అయితే ఎండ కొడుతుంది. సాయంత్రం కాగానే చల్లగా వర్షం వచ్చేటట్టు అవుతుంది కానీ వర్షం అయితే చాలా ఎక్కువ వస్తలేదు. ఇక్కడైతే మా అమ్మ అయితే బజ్జీలు చేస్తుంది. మా పాప అడిగింది అమ్మమ్మ చేయమని, అంటే మా అమ్మ అయితే చేస్తుంది బజ్జీలు. అందుకోసం అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెడుతుంది. ఫస్ట్ అయితే కడుక్కొని వెజిటేబుల్స్ అయితే కడిగి కట్ చేసి పెడుతుంది. ఇప్పుడైతే పిండి కలుపుతుంది. అందులో వేసేటివి ఉంటాయి కదా, ఉప్పు కారం వాము జీలకర్ర అవన్నీ వేసి కలిపేస్తుంది. నేనైతే మా హోమ్ టూర్ చేయాలనుకుంటున్నా. చేయాలా వద్దా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మీరేం చేస్తున్నారు? ఇప్పుడైతే అవన్నీ వేసి కలుపుతుంది మా అమ్మ. మా పాప అయితే ఒక దిక్కు సతాయిస్తుంది అవి ఇవి గుంజుకొని. మా అమ్మ అయితే తిడుతుంది అవన్నీ ఎందుకు తీసుకుంటున్నావు అది ఇదని. ఇక్కడైతే మా అమ్మ పిండి అయితే కలిపేస్తుంది. కలిపేసిన తర్వాత కొద్దిసేపు అయితే నానాలి, అది పక్కకు పెట్టేస్తుంది. పక్కకు పెట్టేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అయితే కడాయిలో ఆయిల్ పోసి చేస్తుంది బజ్జీలు. ఎట్లా అయినాయో చూపిస్తా. ఇప్పుడైతే మా అమ్మ స్టార్ట్ చేస్తుంది బజ్జీలు చేయడం. ఎలా చేస్తుందో చూడండి. నేను అయినప్పుడే ఒకటి తినేసిన, చాలా టేస్టీగా అయినాయి బజ్జీలు. ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడి బజ్జీలు చాలా టేస్టీగా ఉన్నాయి. కొద్దీ తినాలనిపిస్తూనే ఉంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప డిస్టర్బ్ చేస్తుంది, ఏమనుకోకండి. బజ్జీలు అయితే మా అమ్మ చేస్తుంది. నేను మా హోమ్ టూర్ చేయాలనుకుంటున్నా. చేయాలా వద్దా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. బజ్జీలు అయితే మా అమ్మ చేసేసింది. బజ్జీలు అయితే వేస్తుంది మా అమ్మ. సగం నేనైతే తినేస్తూనే ఉన్నా ఒక్కొక్కటి. అంత టేస్టీగా అయినాయి. కాకపోతే ఎక్కువ తినొద్దు కదా, మోషన్స్ పెడతాయి. అందుకని నేనైతే ఎక్కువ తినట్లేను. నేను హోమ్ టూర్ చేయాలనుకుంటున్నా. చేయాలా వద్దా నాకు అయితే కామెంట్ చేసి చెప్పండి. బజ్జీలు అయితే రెడీ అయినాయి. నేను ఒకటైతే తినేస్తున్నాను. చాలా టేస్టీగా అయినాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.